శ్రీగురుభ్యో నమః. భగవద్ విషయం ఈ వ్యాఖ్యానంలో 3వ పదిలో 6వ తిరువాయిముడి గృహ అర్చ పెరుమాళ యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి తిరువాయిముడిలో 10వ పాసురం, 10వ పాటు 10వ పాసురంలో 9వ పాసురంలో ఏం చెప్పారు ఆళ్వార్లు? అర్చావతార వైభవాన్ని. ఆయన మన కోసమని ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి మనం కోరుకున్నటువంటి ద్రవ్యాన్ని తిరుమేనిగా స్వీకరించి ఆ శ్రీవైకుంఠంలో ఎలాగైతే అప్రాకృత దివ్య సంస్థానంతో వేయించేసి ఉంటాడో అదే రీతిగా అదే ప్రీతితోటి మనము కోరుకున్నటువంటి ద్రవ్యముతోటి మనము కోరుకున్న రూపంలో వేయించేసి ఉంటాడు పరమాత్మ అని నిన్న గృహ అర్చా పెరుమాళ యొక్క వైభవాన్ని సాధించినటువంటి ఆళ్వార్లు వేళ 10వ పాసురంలో ఏం చెప్తున్నారో విందాం. 10వ పాటు 221వ పేజీ. తాం ఉపదేశిక్కత్తడంగిన సౌలభ్యத்தை అర్చావతార పర్యంతమాగ అరుളിച്ചെയ്തു. అనంతరం തന്തുരയ്യാന് കൃഷ്ണാവതാരത്തിലേ പോയി நான் கண்டாலே கண்டு அனுபவிக்கப்படுவது என்றோ ఎన్నో మనవాప్తియోడే తలై కట్టుగిరారు. అండి, అర్చావతార సౌలభ్యాన్ని చెప్పాలి అనుకున్నారు ఆళ్వార్లు. కానీ ఈ పాసురంలో ఏం చెప్తున్నారు? కన్నపిరాని యొక్క తిరువడిగళ్ళని కాన్వరి ఎండ్రో ఎన్గైక్కు, కాన్వరి ఎన్గో, ఎప్పుడు సేవిస్తానో ఆయన యొక్క తిరువడిగళ్ళని అని భావిస్తున్నారు. ఆ భావించడం అయితే ఇక్కడ ఇంకొక సందేహం ఏమిటి? తాము ఉపదేశిక ఇచ్చారు. ఇప్పుడు అవతారిక ఆరంభం అన్నమాట. తాము ఉపదేశించడానికి ఆరంభించినటువంటి సౌలభ్య స్వరూపమైన అర్చావతార పర్యంతం వరకు చెప్పారు ఆళ్వార్లు. పరత్వం మొదలుకొని విభవావతారాలు అర్చావతారాన్ని అనుగ్రహించారు కదా. ఆ తర్వాత తమ యొక్క తాము దిగేటువంటి రేవు అయిన తంతురయ్యాన తన రేవైనటువంటి కృష్ణావతారంలో వెళ్ళి, అంటే కృష్ణావతారాన్ని అనుభవించాలని భావించి, నేను కంటారా సేవించి అనుభవించేది ఈ కన్నపిరాన్ని ఎప్పుడో కదా అని మనవాప్తితోడే, అంటే అసంతృప్తితోటి పూర్తి చేస్తున్నారట ఈ తిరువాయిముడిని. అయితే ఇక్కడ ఏమిటి? ఒక సందేహం తెచ్చుకున్నారు. ఏమని? సులభమైనటువంటి కిందిచ్చారు చూడండి ఆ జీరరంబదంలో. సులభமான అర్చావతారத்தை విట్టు అతీతமான అవతారத்திலே పోవాన్ ఎన్నెన్న. ఏమండి, అర్చాస్వరూపుడు చాలా సులభుడు. మన కోసమని మనం ఉన్న కాలంలో మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఉండేటువంటి వాడు. విభవావతారాలంటే అతీత కాలం, గడిచిపోయినటువంటి కాలం లాంటివి అని చెప్పారు కదా. మరలాంటప్పుడు సులభమైన అర్చావతారాన్ని విడిచిపెట్టి ఆళ్వార్లు అతీతమైన గడిచిపోయిన కాలమైనటువంటి అర్చావతారంలోని అనుభవించాలని ఎందుకు భావిస్తున్నారు ఆళ్వార్లు అని ఒక శంక చేసుకొని, అరుమయ్యం ఎளிமையும் పారారుగలిరే ఓరో విషయంగలిలే ప్రవణరా ఇరుప్పారు. ఏదైనా ఒక విషయాన్ని అనుభవించాలి అనే భావన కలిగితే అది గొప్పదా తక్కువదా అనేటువంటి భావన చూడకుండా, నేను ఈ విషయాన్ని అనుభవించాలనుకుంటున్నానండి, అనుభవిస్తున్నాం. అంటే విలక్షణమైనదా అవిలక్షణమైనదా? విలక్షణ వైలక్షణ్యాన్ని అవైలక్షణ్యాలని చూడకుండా సేవించడం కదా. అరుమయ్యం ఎளிமையும் పారారుగలిరే. అరుమై దౌర్లభ్యాన్ని, ఎளிமையும் సౌలభ్యాన్ని పారారుగలిరే చూడరు కదా. ఓరో విషయంగలిలే ప్రవణరాయి రూపారు. అంటే ఇప్పుడు ఇక్కడ శంక ఏమిటి? కిందటి పాసురం వరకు 9వ పాసురం వరకు ఏం ఉపదేశం చేశారు ఆళ్వార్లు అంటే, పరత్వం దగ్గర నుంచి విభవావతారాలు గృహ అర్చా పెరుమాళ యొక్క వైభవాన్ని అనుగ్రహించారు ఆళ్వార్లు. అనుగ్రహించినటువంటి ఆళ్వార్లు తమరేవైనటువంటి కృష్ణావతారంలో వెళ్ళి ప్రవేశించి, నేను ఎప్పుడు నాకంటారా ఆయన్ని సేవిస్తాను అని అతృప్తితో ఉన్నారు, అప్రీతితో ఉన్నారు ఆళ్వార్లు. అక్కడ ఏం శంక చేసుకున్నారు? ఏమండి, సులభమైనటువంటిది అని అర్చావతారం అని మనకు ఉపదేశం చేశారు కదా ఆళ్వార్లు.
మరి నిజమే కదా, సులభమైనటువంటిది కదా. అలాంటి సులభమైనటువంటి అత్యావతారాన్ని విడిచిపెట్టి అదిగో ఎప్పుడో గడిచిపోయినటువంటి విభవావతారాల్లో ప్రవేశించారు ఎందుకు ఆళ్వార్లు అని శంక చేసుకొని దానికి సమాధానంగా ఏం చెప్తున్నారు, ఒక విషయంలో ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు, ఇది నేను అనుభవించాలి అని ఆశ కలిగినటువంటి వాళ్ళు, ఇది సులభమైన విషయమా కష్టమైన విషయమా అనేటువంటి దాన్ని చూడరు కదా. వాళ్ళు ఏం చూస్తారు, పరత్వత్తుக்கும் ఉత్కర్షం ఉండాయిపోవారు పలర్ ఉండాయిరుక్కచ్చేదేయం భావో నాణ్యత్ర గచ్చతి ఎన్నానిదే తిరువడి. అంతే కదా, ఏదైనా ఒక విషయం మీద మనకి గనక ప్రావీణ్యం ఉన్నట్లయితే, దాన్ని అనుభవించాలి అని కోరుకున్నట్లయితే, ఆ విషయంలో ఉన్నటువంటి వైలక్షణ్యాన్ని అవైలక్షణ్యాన్ని చూడకుండా తాము కోరుకున్నటువంటి విషయాన్నే పొందాలి అని భావించేవారు వాళ్ళు. ఎలాగా, శ్రీ తిరువడి ఉన్నాడు, ఏమిటి పరమపదానికి వెళ్ళబోతూ ఉన్నాడు రామచంద్రుడు. వెళ్ళబోతూ ఉన్నటువంటి రామచంద్రుడు ఏం చెప్పాడు, పుల్లుం అన్నట్లుగా, పుల్లుం ఎరుంబు అన్నట్లుగా ఒక చిన్న చీమ దగ్గర గడ్డి పరక దగ్గర నుంచి చిన్న చీమ వరకు అందరికీ కూడా మోక్షాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఎవరెవరైతే కోరుకుంటే మోక్షాన్ని వాళ్ళందరికీ కూడా. కానీ శ్రీ తిరువడి అలా మౌనంగా కూర్చొని ఉన్నట. ఏం తిరువడి రావయ్యా, ఆ పరమపదానికి ఏం చేయవయ్యా విమానంలోకి అని ఆహ్వానించాడు రామచంద్రుడు. ఏం చెప్పాడు అప్పుడు, మరి తీసుకువెళ్ళేది ఎక్కడికి రామచంద్రుడు, గొప్పదైనటువంటి పరమపదానికి. కానీ శ్రీ తిరువడి ఏం కోరుకున్నాడు, భావో నాణ్యత్ర గచ్చతి అని. రామచంద్ర, నా భావం నా అన్యత్ర గచ్చతి, నీ ఈ రూపం మీద తప్ప ఇంకొక రూపం మీదకి నా భావం వెళ్ళదయ్యా. నా అన్యత్ర గచ్చతి, ఇంకొక చోటికి అంటే పరమపదానికి అని పేరు అనటానికి కూడా ఇష్టపడనట్లుగా నా అన్యత్ర గచ్చతి, ఇంకో దాని మీదకి నా మనసు వెళ్ళదయ్యా. ఇదిగో ధనుస్సును ధరించి ఉన్నటువంటి నీ ఈ రూపం మీద తప్ప అని తిరువడి చెప్పినట్లుగా, అలానే అంటే ఎవరెవరికి ఏ రూపమైతే ఇష్టమో, ఏ విషయమైతే అనుభవించాలని కోరిక కలిగి ఉంటారో, అది దుర్లభమైనటువంటిదైనా సౌలభ్యం కలిగినటువంటిదైనా అందులోనే ప్రవేశిస్తారు కదా. அதே రీతిగా ఆళ్వాళ్ళు కూడా కృష్ణావతారத்தில் காட்டில் అత్యావతారத்துக்கு నేర్మయిరు మిక్కిరుందరే ఆగిలం. కృష్ణావతారం కంటే కూడా అత్యావతారానికి సౌలభ్యం అధికంగా ఉన్నప్పటికీ ఇవర్ ఇత్తిరం ఎన్నో ఆழங்கால் పట్టదు కృష్ణావతారத்திலே ఆయిత్తు. ఇవర్ ఆళ్వార్లు ఇత్తిరం ఏమి ఆశ్చర్యము అని పత్తుడే అడియవర్కులో 6 మాసాల కాలం మోహపడిపోయారు కదా. మోహపడింది కృష్ణావతారంలో కావటం చేత ధైర్యదర్కు మగంతన్నయ్యన్ని మత్తిలేని అన్నది సేవది ఎన్నెన్నిల్. ఏమంటే మోహపడింది కృష్ణావతారంలో. ఎత్తిరం ఇరైందు ఉరలినోడు ఇరైందు ఏంగి వెలివే అని మోహపడిపోయారు. కానీ కిందటి పాసంలో ఏం చెప్పారు, కిందటి పాసరాలు ఈ తిరువామిటిలోని ధైర్యదర్కు మగంతన్నయ్యన్ని అన్ని మత్తిలేని అన్నది సేవది ఎన్నెన్ని. మరి అంత మోహం కృష్ణావతారం మీద ఉంటే ధైర్యదర్కు మగంతన్నయ్యన్ని మత్తిలేనని ఆ పదాన్ని ఎందుకు చెప్పారండి ఆళ్వార్లు అంటే, ఇవ్వరుగులు నీర్మై కాణం అలవు మీరే ఇది సొల్లువదు. ఇవ్వరుగులు ఈ కృష్ణావతారంలో ఉన్నటువంటి నీర్మై అంటే ఆ సౌలభ్యం గుర్తొచ్చే వరకేనట ఇంకో విషయాన్ని చెప్పేది ఆళ్వార్లు. ఆనాల్ అది నీర్మై మిక్క విడమన్నో అత్యావతారం ఎన్నిల్. ఏమంటే బాగుంది, ఏది కృష్ణావతారంలో ఉన్నటువంటి సౌలభ్యం గుర్తు వచ్చే వరకు మాత్రమే ఇంకొక విషయాన్ని చెబుతారు ఆళ్వార్లు అంటున్నారు కదా. అయితే అంతకంటే మించినటువంటి సౌలభ్యం కలిగినటువంటిది కదా అర్చావతారం అంటే. అదుకు ముందే పరిహారం చొల్లిచ్చే, దానికి ముందే చెప్పారు కదండి పరిహారాన్ని. ఏమిటా పరిహారము అంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయం మీద ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని అనుసరించి ప్రావణ్యం, ఆ ప్రావణ్యాన్ని అనుసరించి అది వైలక్షణ్యం కలిగినటువంటిదైనా అవైలక్షణ్యం కలిగినటువంటిదైనా ఆ విషయాన్నే అనుభవించాలని వాళ్ళకి మనసు ఉంటుంది. కనుక కృష్ణావతారం కంటే కూడా మిక్కిలి సౌలభ్యం కలిగినటువంటిది అత్యావతారం అయినప్పటికీ ఆళ్వార్ల యొక్క మనసు అంతా కూడా అదిగో
విభవావతారాల్లో ఉన్నటువంటి కన్నపిరాణి మీద కనుక ఆ కన్నపిరాణి యొక్క తిరువడిగలను నేను ఈ కళ్ళతోటి సేవించేది ఎప్పుడో అని ఇది అనవాప్తి అతృప్తిని పొందుతున్నారు ఆడవాళ్ళు ఈ పాసురం கடல் வண்ணன் கண்ணன் விண்ணவர் கருமாணிக்கம் எனதாருயே படவரவினனை கிடந்த பரம் சுடர் பண்டும் நோத்துவர் அடவரும் வளை மங்க ஐவர் கட்டாகி வெஞ்ச மாத்து அன்னு தேரி கடவிய பெருமான் கனை கடல் காண்பது என்னுகொள் கண்களே கடல் வண்ணன் கண்ணன் விண்ணவர் கருமாணிக்கம் எனதாருயே படவரவினனை கிடந்த பரந்துடர் பண்டு மூத்துவர் அடவரும் படை மங்க ஐவர் கட்காகி வெஞ்ச மாத்து அன்னு தேர் கடவிய பெருமான் கனை கடல் காண்பது என்னுகொள் கண்களே விண்ணவர் கருமாணிக்கம் படம் அளவின் அணை கிடந்த பரந்துடர் విన్నవరు కరుమాణిత్యం. విన్నవరంటే నిత్యసూరులు పరమపదంలో ఉండేటువంటి వారు విన్నోరు అంటారు కదా, అలాగా పరమపదంలో ఉండేటువంటి వాళ్ళకి నీల రత్నంలాగా భోగ్యభూతుడు. అంతేకాదు పడం అరవిన్ అణైక్యరంద పరం చూడాలి. పడగలు కలిగినటువంటి సర్పమనే ఆదిశేషుడనే శయనం మీద శయనించినటువంటి నిరవధిక తేజస్సు కలిగినటువంటి వాడు. నిరవధిక అంటే తెలుసుగా, సాటి లేని గొప్పదైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. అంతేకాదు కడల్ వన్నన్ కన్నన్, సముద్రము వలె అసంఖ్యాత గుణాలు కలిగినటువంటి వాడు. సముద్రంలో నీరెంత ఉందండి, లెక్కించడానికి సాధ్యం కాదు. నీటి బిందువులు ఎన్ని ఉన్నాయి అంటే, అలానే సముద్రంలోని నీటి బిందువులు ఎలా మనం లెక్కించలేమో అదే రీతిగా అసంఖ్యాకాలైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. కన్నన్, కృష్ణుడుగా వచ్చి అవతరించినటువంటి వాడు. ఎనదు ఆరు ఉయర పన్ను నూత్తువ అడవరుం పడయమంగా. అదిగో ఎనదు అంటే నాకు, ఆరు ఉయర పన్ను పూర్ణమైనటువంటి ధారకుడై, పూర్వకాల ఆరు ఉయర్ పూర్ణమైనటువంటి ధారకుడై, పండు పూర్వకాలమునందు, నూత్తువర్ నూరుగురైనటువంటి దుర్యోధనాదుల చేత బాధింపవచ్చినటువంటి, అడవరుం బాధించవచ్చేటట్టుగా, పడైమంగా సేన నశించినట్టుగా, ఐవర్ ఘట్టు పాండవులైనటువంటి ఐదుగురికిని, ఆగి వెం సంపత్తు రక్షకుడైనటువంటి వాడును, వెం క్రూరమైనటువంటి సంపత్తు యుద్ధమునందు, అందు తేరు కడవియ అండ్రు ఆనాడు, ఎప్పుడు శత్రువులు ఆక్రమించేటువంటి ఆ కాలములో రథమును నడిపించినటువంటి పెరుమాన్ కనై కడల్ సౌశీల్యము కల ఆ కన్నపిరాని యొక్క నూపురాలతోటి శబ్దించుతున్నటువంటి పాదాలను, కణ్గల్ కాన్బదు ఎన్నుగోల్ నేత్రాలు తమ ఆశ తీరేటట్లుగా సేవించేది ఎప్పుడో కదా అంటున్నారు ఈ పాత్రంలో ఆళ్వార్లు. తాత్పర్యం: పరమపదంలో నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి నిత్యసూరుల చేత నిరంతరం అనుభవించబడేటువంటి వాడు. సర్వస్మాత్వరుడు అంటే అందరికంటే గొప్పవాడు. బ్రహ్మాదుల యొక్క అధీనత్వతని తనకు, బ్రహ్మాదుల యొక్క దీనత్వాన్ని తనకు వినేటట్లుగా క్షీరార్ణవంలో వేంచేసి ఆదిశేషుడి మీద శయనించి ఉన్నటువంటి వాడు. అదిగో అలా ఆయన శయనించి ఉన్న సమయంలో బ్రహ్మరుద్రాదులు అందరూ వచ్చి భూభార పీడితులైనటువంటి భూదేవి, అది అందరితోటి కూడి వచ్చి భూదేవి తన యొక్క భారాన్ని చేయవయ్యా అని యాచిస్తే ఆ రక్షణం చేయటం కోసమని ఈ భూమి మీద వసుదేవ దేవకి సౌభాగ్యసుతుడై అవతరించి, వసుదేవుడు దేవకీ దేవులకు సుతుడుగా అవతరించి కన్నపిరానిగా తన యందు దురభిమానముతోటి ఉన్నటువంటి దుర్యోధనాదులను
పాండవ సారథిగా నిలిచి సంహరించేటువంటి సౌశీల్యము కల పరమాత్మ యొక్క నిరవధిక తేజోమయ దివ్య పాదార విందాలని సాక్షాత్కరించి నా నేత్రాలు ఆనందించేది ఎప్పుడో అని భగవద్గుణాలని తాను ఆయన యొక్క గుణాలని అనుభవించాలని ఆశపడ్డారు ఆళ్వారు ఈ పాసంలో. ఇవన్నీ ఆయనకి విశేషణాలే. ఎప్పుడు నిత్యవాసం పరమపదంలో నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి నిత్యసురులతోటి అనుభవింపబడేటువంటి వాడు, అందరికంటే గొప్పవాడు, బ్రహ్మాదుల యొక్క దీనతని అదే వాళ్ళ కష్టాలు విని వాళ్ళ యొక్క ప్రార్థనలు అనుసరించి భూభారాన్ని తొలగింప చేయడం కోసమని కృష్ణ దేవకీ వసుదేవులకి తనయుడుగా అవతరించినటువంటి వాడు, తన విషయంలో దురభిమానంతో ఉన్నటువంటి దుర్యోధనాదుల్ని పాండవులకు సారథిగా ఉండి సంహరించినటువంటి ఆ పరమాత్మక సౌశీల్యము, ఆ సౌశీల్యము కలిగిన ఆ పరమాత్మక సాటి లేని తేజోమయ దివ్య పాదార విందాలని సాక్షాత్కరించి నా నేత్రాలు ఆనందించేది ఎప్పుడో కదా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి கடல் வண்ணன் அபரிச்சேத்திய மகாத்மனாய் அயர்வரும் அமரர்களுக்கு போக்கியமாய் நாகபர்யங்கசாயாய் இருந்து வைத்து வசுதேவ குருகே அவதீர்ணனாய் எனக்கு பிராணனாய் துரியோதனாதிகள் சசைன்யமாக நசிக்கும்படி பாண்டவர்களுக்காக சாரத்தியே ஸ்திதனாய் இருந்த எம்பெருமானுடைய திருவடிகளை என்றோ என்னுடைய కరణంగా కాన్బదు ఎన్గిరారు. అక్కడ తాత్పర్యంలో చెప్పినటువంటి విశేషణాలనే ఇస్తున్నారు ఇక్కడ కూడా. అపరిచ్ఛేద్యమైనటువంటి అంటే ఇంత అని చెప్పడానికి వీలు కానటువంటి వైభవం కలిగినటువంటి వాడు, మాహాత్మ్యం కలిగినటువంటి వాడు, అయర్వరమరులు అని చెప్పబడేటువంటి నిత్యసురులకు భోగ్యముగా ఉండేటువంటి వాడు, నాగపర్యంక శాయిగా ఉండి వసుదేవుడి యొక్క గృహంలో అవతరించినటువంటి వాడు, నాకు ప్రాణ సమానుడు. అలాంటి ఆయన ఏం చేశాడు? దుర్యోధనాదులని సైన్యంగా నశించేటట్లుగా, సైన్యముతో సహా నశించేటట్లుగా పాండవుల కోసమని సారథ్యాన్ని వహించినటువంటి ఆ ఎంబెరుమాను యొక్క తిరువడిగలని ఎండ్రో ఎప్పుడో ఎన్నుடைய కరణంగల్ కాన్బదు, ఎప్పుడు సేవిస్తాయో నా నేత్రాలు నా కరణాలు అని అతృప్తి పడుతున్నారు ఆళ్వారు. ఎప్పుడు ఆ పరమాత్మ యొక్క తిరువడిగలను సేవించాలని ఆశతోటి ఎప్పుడు వాటిని సేవిస్తాను అని అతృప్తులవుతూ ఉన్నారు ఆళ్వారు ఈ పాసురంలో. పన్నీరాయర్పడి అనంతరం ఇప్పటి ఆశ్రిత పరాధీనతకు స్థిరమం చేదా కృష్ణ వృత్తాంతத்தை అనుసంధిత్తు ఉపదేశ అనంతరం తాన్ అనుభవిక ఆశయப்படுகிறாరు. అదిగో ఇలాగా ఆశ్రిత పరాధీనతకు కింద చెప్పారు కదా, ఆశ్రిత పరాధీనుడిగా ఉంటాడు అత్యాస్వరూపుడని. అలాంటి ఆశ్రిత పరాధీనతకు స్థిరమం చేద గొప్పతనాన్ని కలుగతేసేటువంటి కృష్ణ వృత్తాంతాన్ని అనుసంధానం చేసుకొని ఉపదేశ అనంతరం మనందరికీ ఉపదేశం చేసిన తర్వాత తాను ఆ కృష్ణావతారాన్ని అనుభవించాలని ఆశపడుతూ ఉన్నారు ఆళ్వార్లు. విన్నవరు కరుమాణికం అంటే పరమపదవాసిகளுக்கு నీలరత్నం పోలే అవికార ఆకారనాయికొండు భోగ్యనాయ్ లీలా విభూతి నిర్వహణార్థమాగా భోగ్యనాయ్ అంతవరకు అనమాట. విన్నవర్ కరుమాణికం అన్నారు కదా, విన్నవర్ అని నిత్యసూరులకు మాణిక్యము వలె భోగ్యభూతుడు అని. అదే చెప్తూ పరమపదవాసులైనటువంటి నిత్యసూరులకు నీలరత్నము వలె అవికార ఆకారనాయికొండు, ఏ మార్పులు లేని ఆకారము వలె ఉండి భోగ్యనాయ్ మిక్కిలి భోగ్యభూతుడిగా ఉండి, తర్వాత పడం అరవింద్ అణైక్యడంద పరం చూడారు. ఏమిటి? లీలా విభూతి నిర్వహణార్థమాగా ஸ்பர்சத்தாலே விகசித பணங்களை உடையனாய் ஜாதி பிரயுக்தமான மென்மை குளிர்த்தி நாத்தங்களை உடைய அனந்தன் ஆகிற அணையின் மேலே பரபாகத்தால் வந்த தேஜஸாலே சர்வாதிகன் என்று தோத்தும்படியான பேருடையை உடையனாய் அபரிச்சின்ன మాహాత్మ్యத்தை ఉడయ్యనాయ్. ఇదిగో పడం అరవింద్ అణైక్యరంద పరం చూడరన్నారు కదా,
విశాలమైన ఫణాలు కలిగినటువంటి పడగలు కలిగినటువంటి ఆదిశేషుణ్ణి పడకగా కలిగి ఆ పాలకడల్లో శయనించి ఉన్నటువంటి తేజస్వరూపుడు అన్నారు కదా. ఎక్కడ పడుకునున్నాట, ఎందుకు పడుకునున్నాడు? అందులో లీలా విభూతి నిర్వహణార్థమాగా, లీలా విభూతిని నిర్వహించడం కోసమని తన యొక్క స్పర్శతోటి వికసించిన పడగలు కలిగినటువంటి జాతి ప్రయుక్తమైనటువంటి మృదుత్వము, చల్లదనము, పరిమళము కలిగినటువంటి అనంతుడు అనేటువంటి పడక మీద పరభాగత్తాలు 100 తేజస్సాలే. అదిగో ఆ పరభాగత్తాలు అనంతుడి మీద శయనించి ఉండటం చేత కలిగినటువంటి ఆ తేజస్సుతోటి సర్వాధికన్యన్ను తోత్తుంబడియాన ఆ ఆదిశేషుడనే పడక మీద శయనించి ఉన్నాడు కదా. శయనించి ఉండటం చేత ఆదిశేషుడి యొక్క స్పర్శతోటి ఈయనకి ఆనందం, ఈయన యొక్క స్పర్శతోటి ఆయనకి ఆనందం. ఆ ఆనందంతో ఒక గొప్ప తేజస్సు, ఆ తేజస్సు తోటి ఈయనే చూడగానే ఎలా అనిపిస్తాట, ఈయనేనండి సర్వాధికుడు, సర్వేశ్వరుడు అని తోచేటట్లుగా పేరుడి అయి ఉడయ్యనాయ్, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడై అపరిచ్ఛిన్నమాన మహాత్మతే ఉడయ్యనాయ్, ఇంత అని చెప్పడానికి సాధ్యం కాని మహాత్మ్యాన్ని కలిగినటువంటి వాడై కడల్ పోలే అలయిరంద గుణంగళై ఉడయ్యనాయ్ శ్రమహరమాన ఒడివయ్యుడయ్య కృష్ణన్. సముద్రము వలె ఇంత అని పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు కాని గుణములు కలిగినటువంటి వాడై శ్రమను హరించేటువంటి మణివర్ణన్ అని చెప్పారు కదా. మణి అంటే నీలవర్ణంగా ఉంటుంది అని. ఆ నీలవర్ణాన్ని చూడగానే అదే వర్షాకాలపు మేఘం వలె, కాల మేఘత్తన్నట్లు వర్షాకాలపు మేఘం వలె నల్లగా నీలవర్ణంలో ఉంటే ఆ మేఘాన్ని చూడగానే సంసారమైనటువంటి మనలాంటి వాళ్ళ యొక్క ఆర్తి తొలగిపోయి, అదే ఆ తాపం తొలగిపోయినట్లుగా ఇదిగో ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి ఆ మణివర్ణుణ్ణి సేవించగానే ఆ శరీరం ఎలా ఉంటుందట, శ్రమహరమాన వడివయ్యుడయ్య కృష్ణన్. ఆ దివ్యమంగళ రూపాన్ని సేవించగానే మనకున్నటువంటి శ్రమలన్నీ తొలగిపోయేటువంటి గా ఉన్నటువంటి దివ్య తిరుమేని కలిగినటువంటి కృష్ణన్ కన్నపిరాను ఎనక్కు అంటే ఎనదు అంటే ఎనక్కు నాకు ఆరు ఎర పన్ను 6 உயர் தன்னை ஒழிய செல்லாதபடி தாரகனாயிக்கொண்டு முற்காலத்திலே துரியோதனாதிகள் 100 வரதாய் தன் பக்கலிலே தீங்கு நினைத்து வருகிற పడయ్యానది నసిక్కుంబడియాగా, అదిగో తనని విడిచిపెట్టి ఉండలేనటువంటి వాళ్ళు, తననే ధారకంగా కలిగినటువంటి వాళ్ళైన ఆ పాండవాదుల కోసమని పూర్వము దుర్యోధనాదులని 100 మందిని, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, తన విషయంలో చెడు భావాన్ని కలిగినటువంటి వాళ్ళని, అంతేకాదు ఒరుగిర పడయ్యానదు అడవరు అంటే ఆ ఒక్క నిమిషం అండి. ఒరుగిర పడయ్యానది నసిక్కుంబడియాగా, బాధించటానికి వచ్చినటువంటి ఆ సైన్యము నశించేటట్లుగా పాండవరుగల్ 5 పాండవులకి సర్వప్రకార రక్షకనాయ్ వెవ్విధాన సమరత్తిలే శత్రుక్కల్ మేలిట్టు 100 అండ్రు, అన్ని రకాలుగా రక్షకుడుగా ఉండి క్రూరమైనటువంటి ఆ భయంకరమైన యుద్ధంలో శత్రువులు మేలిట్టు 100 అండ్రు మీద పడుతున్న ఆనాడు తేరై సారథియాయ నిండు నడచిన శీలాధికనుడయ சுஸ்வனமான வெற்றி வீரக்கதல் செறிந்த திருவடிகளை கண்கள் తన్ ఆశయ తీర కాన్బదు ఎండ్రు. అదిగో తేరే రథాన్ని సారథిగా నిలబడి ఉండి నడిపించినటువంటి ఆ గొప్ప సౌశీల్యము కలిగినటువంటి కన్నపిరాని యొక్క సుస్వనమాన వ్యక్తి, మంచి చెవులకి ఇంపైనటువంటి శబ్దాన్ని కలిగినటువంటి వ్యక్తి అంటే జయాన్ని కలిగినటువంటి వీరక్కజల్ అంటే అదే పరాక్రమాన్ని తెలియచేసేటువంటి తిరువడిగల్
తిరువడిగళ్ళు అన్నారు కదా, కజలంటే తిరువడిగళ్ళు. సెరింద తిరువడిగళే. వేరే కజలంటే శబ్దించేటువంటి ఆ మువ్వలని, ఆ గజ్జలని ధరించినటువంటి తిరువడిగళ్ళని కన్గల్ తన్ ఆశை తీర కాన్వదు ఎండు. నా నేత్రాలు నా ఆశ తీరేటట్టు, కన్గల్ నేత్రాలు తమ యొక్క ఆశ తీరేటట్లుగా కాన్వదు ఎండో, సేవించేది ఎప్పుడో కదా అంటున్నారు. ఎండో ఎప్పుడో అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. 222వ పేజీలో 7 వ్యాఖ్యానం. కడల్వన్న నిత్యాది వెన్నవరి కరుమాణిక్యం నిత్య సూర్యుడుకు అనుభావ్యమాన విగ్రహత్తయుడయ్యవన్. నిత్య సూర్యుడుకు అనుభవించదగినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు பட அரவின் அடைக்கிறந்த பரம் சுடர் அங்கு நின்னும் பேருந்து பிரம்மாதிகள் கூப்புரல் கேட்கைக்காக திருப்பார் கடலிலே அனித்தாக வந்து கண் వలరిందడినవన్. అదిగో అంగు నిన్నుం పేరుందు, ఆ స్థానాన్ని విడిచిపెట్టి మొదట ఎక్కడున్నాడు ఆయన? శ్రీవైకుంఠంలో ఉన్నాడు, నిత్యసూర్యుల చేత అనుభవించబడుతూ ఉన్నాడు. అలాంటి ఆ పరమాత్మ అంగు నిన్నుం పేరుందు, ఆ పరమ పదాన్ని విడిచిపెట్టి బ్రహ్మాదుల యొక్క ఆర్తనాదాలు వినబడటం కోసమని తిరుప్పార్ కడలిలో అనిత్తాగ వందు కన్వళరందరుడినవన్. అనిత్తాగ వందు తిరుప్పార్ కడలే అనిత్తాగ వందు అంటే అందముగా వచ్చి కన్వళరందరుడినవన్ శయనించినటువంటి వారిని, అంటే తిరుప్పార్ కడలే అనిత్తాగ వందు కన్వళరందడిన. తిరుప్పార్ కడలిలో అనిత్తాగా అంటే అందముగా అని చెప్పచ్చు, దానినే పడకగా కలిగి వచ్చి శయనించేటువంటి వాడు అని. కడల్ వண்ணన్ కண்ணన్, కడల్ వண்ணన్ అంగు నిన్నుం పేరుందు ఎల్లార్க்கும் అనుభవిక్కలాంబడి కృష్ణనాయ వందు అవతరిత్తవన్. అదిగో ఆ పాల్కడల్లో అయినా స్థిరంగా ఉన్నాడా అంటే కాదండి, అక్కడి నుంచి అవతారాల కోసం, అవతారాలకి మూలకందం అంటారు కదా పాల్కడలి. అలాగా అంగు నిన్నుం పేరుందు, అక్కడి నుంచి కూడా ఆ స్థానాన్ని కూడా విడిచిపెట్టి అందరూ అనుభవించేటట్టుగా కృష్ణనాయ వందు అవతరిత్తవన్, కృష్ణ పరమాత్మగా వచ్చి అవతరించినటువంటి వాడు. నిత్య సూర్యుడుకు భోగ్యనానవన్ కలంగా పెరునగరత్తై విట్టు బ్రహ్మాదిகளுக்கு ஆசிரியனாக இக்காக ஸ்வஸ்பரிசத்தாலே விகசித பணனான திருவனந்தாழ்வான் மேலே ക്ഷീരാബ്ദിയിലെ കൺവളർന്നരുളിന അവനോട്ടെ സ്പർശത്താലേ തകട്ടിൽ അഴുത്തിന മാണിക്കം പോലെ മിക്ക അറ്റൈ ഉടയ്യനായ് സർവാധികന്യെന്ന് തോത്തുംപടിയായ് శ్రమహరమాన ఒడివయ్యుడయ్యనాయ్ అపరిచ్ఛేద్య మహిమనాన కృష్ణన్. ఆయన కృష్ణుడుగా వచ్చి అవతరించడానికి ముందున్నటువంటి స్థితిని మొత్తం చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎక్కడుంటాడు మొదటగా పరమాత్మ? కలంగా పెరునగర్, ఏ కలతలు లేనటువంటి గొప్ప శ్రీవైకుంఠం, దాన్ని విడిచిపెట్టాట. బ్రహ్మాదులు ఆశ్రయించడానికి వీలుగా పాలకడలకి వచ్చి చేరిపోయాట. ఆ పాలకడల్లో కూడా ఆదిశేషుడనే పడక మీద శయనించి ఉన్నట్ట. ఆ ఆదిశేషుడు ఎలా ఉన్నట్ట? ఈ పరమాత్మ యొక్క స్పర్శతోటి ఆయన పడగలన్నీ వికసించి చక్కగా వికసించిన పడగలతోటి ఉన్నట్ట ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుడి మీద పాల్కడలిలో శయనించి ఉండి ఎలా ఉన్నాడు అక్కడ? ఆ స్థితి ఎలా ఉందట? అవనొట్టై స్పరిశత్తాలే. ఏది? ఆదిశేషుడు యొక్క, అంటే ఈయన యొక్క స్పర్శతోటి ఆయన యొక్క పడగలు వికసిస్తాయి. ఆదిశేషుడు యొక్క స్పర్శతోటి ఈయన ఎలా ఉన్నాడు? తగట్టిల్ అజుత్తిన మాణిక్యం బోలే. తగట్టిల్ అంటే అదిగో బంగారం, బంగారంలో పొదిగినటువంటి మాణిక్యము వలె. ఆ మాణిక్యం ముందు మాణిక్యం విడిగా ప్రకాశిస్తుంది, కానీ ఒక ఉంగరంలోను ఒక హారంలోను ఆ మాణిక్యాన్ని చేర్చినప్పుడు బంగారంలో అది ఇంకా దాని యొక్క ప్రకాశం పెరిగిపోయినట్టుగా ఈయన కూడా ఆదిశేషుడనే పడక స్పర్శతోటి తగట్టిల్ అజిత్తిన మాణిక్యం వలే, ఆ బంగారంలో పొదిగినటువంటి మాణిక్యము వలె మిక్కిలి అందాన్ని కలిగినటువంటి వాడై సర్వాధికుడు అని తెలిసేటట్లుగా శ్రమని తొలగించేటువంటి తిరుమేనిని కలిగినటువంటి వాడైన అపరిచ్ఛేద్య మహిమనాన కృష్ణన్. ఇంత అని చెప్పడానికి సాధ్యం కానటువంటి వైభవం మహాత్మ్యం కలిగినటువంటి కృష్ణ పరమాత్మ. అంటే కృష్ణుడుగా వచ్చి అవతరించాలంటే
మొదట పరమపదంలో ఉన్నాడు, ఆ తర్వాత పార్కడల్లోకి వచ్చాడు, అక్కడి నుంచి వచ్చి కృష్ణ పరమాత్మగా అవతరించాడు. అలాంటి స్వామి ఎనదారు ఏరు ఎనక్కు ధారకాదిగళలాం ఎల్లాం తానేయానవన్. అలాంటి కన్నపిరాను నాకు ధారక పోషక భోగ్యాలన్నీ తానే అయినటువంటి వాడు. పడ అర ఇత్యాది, ఎలా పడార ఇత్యాది తన యొక్క స్పర్శతోటి వికసితమాన ఫణంగళ ఎవడయ్యనా ఇరుక్కుం ఇవన్ ఇవనొట్టై స్పర్శం తనకు ఆకర్షకమా ఇరుక్కుம்பడి చొల్లుగిరదు. అదిగో తన యొక్క స్పర్శతోటి పరమాత్మ యొక్క స్పర్శతోటి వికసితమైన ఫణాలు కలిగినటువంటి ఆదిశేషుడు ఇవనొట్టై స్పర్శం తనకు ఆకర్షకమా ఇరుక్కుమ్మడి చొల్లుగిరదు. ఈయనతోటి స్పర్శము తనకెలా కోరుకోదగినటువంటిదిగా ఉన్నదో చెప్పబడుతూ ఉన్నదట. ఎలా అరవు ఎంగయ్యాలి, అరవు పాము అని చెప్పడంతో దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? నాత్తం కుడిర్తి మెన్మయగలు ప్రకృతియా ఇరుక్కుమిదే సర్పజాతికాగా. సర్పజాతికి కొన్ని లక్షణాలు. నాత్తం అంటే పరిమళం, కుడిర్తి చల్లదనం, మెన్మై అంటే పాములు కూడా ఏదో వాసన ఉన్నది, ఆ త్రాసు పాము అంటే ఏదో వాసన వస్తుందని అలా చెప్తారు కదా, అలాంటి పరిమళం ఏదో కొన్ని ఆ పాముకు ఉండేటువంటి లక్షణాలు. అలా పాముకున్నటువంటి పరిమళము, చల్లదనము, మెత్తదనము ఇవన్నీ కూడా సర్పజాతికి స్వభావాలు. అలాంటి పరంచుడర్ ఇవన్ మేరే చాయిందాలాయిత్తు అవన్ సర్వాధికం ఎన్ను తోత్తువదు. అది అలాంటి ఆదిశేషుడు యొక్క స్పర్శతోటి ఈయన గొప్ప తేజస్సు కలిగిందట. ఎవరికి? పరమాత్మకి. ఆ పరమాత్మకి కలిగినటువంటి తేజస్సు సేవించినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవన్మేలే శాయిందాలాయిత్తు, ఈ ఆదిశేషుడి మీద శయనించడం వలన కదా అవన్ సర్వాధికం ఎన్ను తోత్తుమదు. ఆ తేజస్సు చూడగానే ఎవరైనా ఈయనేనండి సర్వాధికుడు అని తోచేటట్లుగా ప్రకాశిస్తూ ఉన్నట్ట. అలాంటి ఆ ఆదిశేషుడనే పడక మీద శయనించేటువంటి ఆ పరమాత్మ ఇప్పుడు కృష్ణయ్యగా వచ్చి అవతరించాడు ఈ లోకంలో. అవతరించి ఏం చేశాడు? పన్బు నూత్తువర్ అరుమై కాలు వెంజమత్తు అన్ను తేరు కడవయ్య పెరుమాన్ అని, అన్ను తేరు కడవయ్య పెరుమాన్. అందు ఎప్పుడు ఎప్పుడు పన్బు అంటే మున్బడు నాడిదే, పూర్వం ఒకనొక సమయంలో. నూత్తువరిత్యాది దుర్వర్గమడయ్యా కుడికొండదిరే దుర్యోధనాదిగడే. నూరుగురు వాళ్ళు. ఆ నూరుగురు ఎలాంటి వాళ్ళట? దుర్వర్గమంతా ఒకే చోట ఒక గుంపుగా చేరినట్లుగా ఉన్నటువంటి దుర్యోధనాదులతోటి అడవరం పడైమంగ సారథి ఎన్ను వాయు పారి కొండిరే పై ఎలుగలు వరవదు. అలా ఏం చేశాడు అక్కడ? ఆ దుర్యోధనాదులతోటి యుద్ధం చేసే సమయంలో, కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల కోసమని రథసారథి అయ్యాడు. వాళ్ళ యొక్క రథాన్ని నడిపించాడు, అర్జునుడి యొక్క రథాన్ని. చూసిన వాళ్ళంతా కూడా సారథి అని వాయుపారి కొండిరే పై ఎలుగలు వరవదు, నోటితో జల్పిస్తూ కదా ఆ దుర్మార్గులైనటువంటి వాళ్ళు వచ్చేది. ఆ దుర్మార్గులైన ఎప్పుడు సారథి అని జల్పించేటట్లుగా సారథి అయ్యాడు. కొల్ల ఒరుగిర పడై నసిక్కుంబడియాగా అస్మాన్ హంతుం ఎన్గిరపడియే తమ్మై ముడిక్క వందా పోలే ఇరుక్కిరదాయిత్తు అంగేనలియ ఒరుగిర ఇది. అదిగో కొల్ల ఒరుగిర ఆ దుర్యోధనాదులు దుర్మార్గులు వాళ్ళందరూ ఒకచోటే చేరి ఉన్నటువంటి వాళ్ళ యొక్క సైన్యం అంతా కూడా ఎలాగా సారథి అని నోటితోటి జల్పించేటట్లుగా కదా ఆ దుర్మార్గులైనటువంటి వాళ్ళు వచ్చేది. అలా కొల్లవరిగిర పడై నసిక్కుంబడియాగా అలా సంహరించడానికి వచ్చేటువంటి సేనలంతా నశించిపోయేటట్టుగా అస్మాన్ హంతుం ఎన్గిరపడియాయి. అస్మాన్ హంతుం అని ఎక్కడిది ఈ వాక్యం? ఇదిగో రామాయణంలోది. ఆ రామాయణంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎలా తీసుకొచ్చారు? ఎవరన్నారు ఈ మాట అంటే, సామాన్య ఉక్తిక్కు భావమాదల్ యుద్ధకాండే విభీషణ ఆగమనం దృష్ట్వా హనుమత్ ప్రముఖాన్ ప్రతి సుగ్రీవ. అదిగో యుద్ధకాండలో విభీషణుడు వచ్చి రామచంద్రుని శరణాగతి చేశాడు కదా,
ఆ సమయంలో అదిగో హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళందరితోటి ఈయన చెప్పినటువంటి మాట, ఎవరు సుగ్రీవుడు చెప్పినటువంటి మాట, అస్మాన్ హంతుం, నేను సంహరిస్తానండి అని చెప్పినట్లుగా, అలా ఆనాడు విభీషణ శరణాగతి సమయంలో సుగ్రీవుడు నేనే సంహరిస్తాను అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా తమ్మై ముడిక్క వందా పోలే இருக்கிறதாயிற்று అంగే నిలయ வருகிறது. అదిగో తమ్మై ముడిక్క వందా పోలే, తమను తాము నశింప చేసుకోవడానికి వచ్చినట్లుగా కదా ఉన్నది. అంగే నలయవరుగిరైదు, ఈయన్ని నశింప చేయడానికి వచ్చి బాధించడానికి వచ్చి వాళ్లే బాధలు పడి నశించిపోయేటట్లుగా అవుతున్నది అని. అలా ఐవరగట్కాగి, ఆ సమయంలో ఐవరగట్కాగి, ఐదుగురు కోసమని. ఐదుగురు ఎవరు? పాండవులు. ఎలాంటి వాళ్ళు? వాళ్ళు కృష్ణాశ్రయాహ ఎన్గిరపడియాలే తానల్లదు తంజమిల్లాదవై ఐవరగట్కాగి, తాను తప్ప వేరే రక్షకము లేనటువంటి ఐదుగురు పాండవుల కోసమని. వెంజమత్తు యుద్ధతే నమ్ముడే ఆశ్రిత లోకమాగ కాణవేణుం ఎన్ను పార్తు, తమ యొక్క ఆశ్రిత పారతంత్రం లోకమంతా చూడాలి అని భావించి పార్థం రదినం ఆత్మానంచ సారథిం సర్వలోక సాక్షికం చకార ఎన్గిరపడియే ఎల్లార్ కണ്ണుక్కుం ఇలక్కినాన్. పార్థం రదినం ఆత్మానంచ సారథిం సర్వలోక సాక్షిం చకార. పార్థం అర్జునుడి యొక్క రదినం, రధికుడుగా, ఆత్మానంచ సారథిం, తన తాను సారథిగా చేసుకొని సర్వలోకం సాక్షికం చకార. లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా చూసారా, ఆయన అర్జునుడికి రథసారథండి అని సాక్ష్యం చెప్పేటట్లు, అందరికీ తెలిసేటట్లుగా, ఎల్లారు కన్నుక్కుం ఇలక్కువాకినాన్, అందరి యొక్క నేత్రాలకి ఈ దృశ్యం కనపడేటట్లుగా చేశాడు సారథ్యాన్ని. అండ్రు ఆనాడు ఏమిటి ఆనాటికి ఉన్నటువంటి విశేషణం? పొగవాదార్కుం కన్ను వాజందనాలిరే ఇదందా நான் இனி பெருகையென்று ஒன்னுண்டோ என்று வெறுக்கிறார் ఇజవుకు. అదిగో ఒకవాదారు కండు వాజంద నాడిదే. ఆ యుద్ధ భూమిలో నీ విషయంలో ప్రీతి లేనటువంటి అప్రీతులైనటువంటి వాళ్ళు కూడా నిన్ను సేవించి సంతోషించేటట్టుగా వాళ్ళందరికీ దర్శనం ఇచ్చావయ్యా. కానీ నాణ్యని పెరుగయ్యండు ఒన్నుండో ఎన్ను వెరుక్కిరారు ఇజవుకు. నేను నిన్ను పోగొట్టుకున్నానయ్యా, నిన్ను ఎప్పటికైనా నేను సేవించగలుగుతానా, దర్శించగలుగుతానా? నాణ్యని పెరుగయ్యన్ను ఒన్నుండా, నేను నిన్ను పొందడం అనేటువంటిది ఒకటి ఉంటుందా అని ఎరుక్కిరారు, అప్రీతులవుతూ ఉన్నారు. ఇజవుకు, ఆ దర్శనం పొందకపోవటం చేత. అంటే ఆ రోజునేమో నిన్ను కోరుకోని వాళ్లకు కూడా దర్శనమిచ్చావు ఆ వేళ, కానీ కోరుకున్నటువంటి నిన్ను సేవించేది ఎప్పుడో కదా అని అప్రీతులవుతున్నారు. ఆ దర్శనాన్ని పొందలేకపోవటం వల్ల ఆడవాళ్ళు ఇందులో తేరిచ్చాది. అదిగో ఎలా రథసారథి అయ్యావు, ఎలా సేనాధూళియం உழவு கோலும் திருவாயிக்கயிறும் தேருக்குக்கீழே நாத்தின திருவடிகளும் அதிலே சாத்தின சிறுத்தங்கை சிறுச்ச தங்கையுமாய் சாரத்திய வேஷத்தோடே நின்ன போதை திருவடிகளில் ఆభరణధ్వని సెవిప్పడவும் అవ్వడివై కాణவும். అది ఆడవాళ్ళ యొక్క కోరిక ఏమిటి? ఏ రూపాన్ని సేవించాలి? సేనా ధూళి, ఇరువైపులా సేనలంతా కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ యుద్ధ భూమిలో ఆ ధూళి లేస్తూ ఉంటుంది కదా. ఆ సేనా ధూళి అంటే ధూళి దోసరి తన ఉడవు కోలం చేతులు, ఆ చంద్రాకోలు, తిరువాయిక్కైరు ఆ గుర్రాలని కంట్రోల్ చేసేటువంటి ఆ పగ్గాలు, తేరుక్కుక్కీజేనార్చిన తిరువడిగలం అదిలేసి ఆర్చిన తిరుచ్చ తంగయ్యుమాయ్. అదిగో ఆ రథం మీద కూర్చొని ఆ కాళ్ళు కింద వేలాడి వేసి ఆ తిరువడిగళ్ళకి అలంకరించబడినటువంటి బంగారు గజ్జలు, అలా సారథ్య వేషత్తోడే నిన్న పోదై ఆ సారథ్య వేషంతో ఉన్నటువంటి తిరువడిగలి ఆభరణధ్వని సెవిప్పడవం అవ్వడివై కాణవం. ఆ సారథ్య వేషంతో ఉన్నటువంటి ఆయన తిరువడిగళ్ళకి గజ్జల్ని ధరించాడు కదా, ఆ గజ్జల యొక్క ధ్వని వినాలని ఆ కోరికట చెవిప్పడవం. ఆ గజ్జల యొక్క ధ్వని వినాలి, అవ్వడివై కాణవం, ఆ దివ్య తిరుమేనిని సేవించాలి. అలా సారథ్య వేషంతో ఆ ఉన్నటువంటి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని సేవించాలని ఆడవాళ్ళ కోరిక.
ఆయన ధరించేటువంటి ఆ బంగారు గజ్జల యొక్క శబ్దాన్ని వినాలని ఆళ్వార్ల కోరిక. అది కాణుం ఆశై, చూడాలని సేవించాలని ఆశ. కనైకజల్, కనైకజల్ బాగా దట్టంగా పెద్ద శబ్దం వచ్చేది. చెడిందా ఎన్నుదలు, ధ్వని కిరా ఎన్నుదలు బాగా శబ్దించేటువంటివి. కాన్బదు ఇక్కన్గల్, అడిప్పడువదు ఎప్పోదో, ఈ నేత్రాలకి ఆ దర్శనం కలిగేది ఎప్పోదో ఎప్పుడో కదా. ఇవై ముడియ పట్టిని ఇట్టే పోంద, ఇవై ఇప్పట్టిని విడక్కడవదెండో, ఇవై ముడియ పట్టిని విట్టే పోందవై ఇప్పట్టిని విడక్కడవది ఎండో. ఇవి సేవిస్తే తప్ప నా ఉపవాసం తేరదు. కానీ ఆ ఉపవాసం తొలగిపోయేది ఎప్పుడో కదా. ఇవై ముడియప్పట్టిని విట్టే పోందవై, ఇవై ముడియప్పట్టిని, ఇవై అంటే వీటిని సేవిస్తేనే నాకు ఉపవాసం తీరుతుంది, నాకు తృప్తి కలుగుతుంది. ఈ పట్టిని విడక్కడవది ఏందో, ఎప్పుడు ఈ ఉపవాసం నాకు తీరుతుంది అని అవ్వడివై కాణవేణుం ఎన్ను విడాయత్త కన్గల్ కాన్బదు కాణప్పెరువదు ఎందో. అవ్వడివై కాణవేణుం ఎన్ను, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ తిరుమేని సౌందర్యాన్ని, ఆ రూపాన్ని సేవించాలని ఆశపడుతూ ఉన్నటువంటి నా యొక్క కన్గల్, నా నేత్రాలు ఆ రూపాన్ని కాణప్పెరువదెండో, ఎప్పుడో కదా సేవించేది అని అప్రీతులగుతూ ఉన్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. కడల్ వண்ணన్ కண்ணన్ వెన్నవర్ కరుమాణిక్కం ఎనదారియర్ பட அரவின் அணை கிறந்த பரந்துடர் பண்டு நூத்துவர் அடவரும் படை மங்க ஐவர்கட்காகி வெஞ்சமத்து அன்னுதேர் கடவிய பெருமான் கனை கழல் காண்பது ఎన్నుగొల్ కన్గళే. ఇంకా ఈ తిరువాయముడిలో ఆఖరి పాసనం నిగమత్తిల్. ఈ అంటే ఇందులో ఏం చెప్తారు, ఫలశ్రుతి చెప్తారు, ఫలం చెప్తారు కదా. ఈ తిరువాయముడి అభ్యసిక్కవే భగవత్ ప్రేమం ఉండాం ఇత్తై అభ్యసింగోల్ చెంగిరారు. ఈ తిరువాయముడిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి భగవంతుడి విషయంలో ప్రేమ కలుగుతుందండి. కాబట్టి దీన్ని అభ్యసించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం கண்கள் காண்டற்கரியனாய் அறுத்துக்கும் நன்றும் எளியனாய் மண்கொள் ஞாலத்துயிர்க்கெல்லாம் அருள் செய்யும் வானவர் ஈசனை பண்கொள் சோலை வழிதினாளன் குருகை கோன் செடகோபன் சொல் பண்கொள் 1010 பத்தராக போடும் பயிருமினே. కణ్గల్ కాండర్కు అరియనాయ్ అంటే ఈ నేత్రాలతోటి చూడటానికి దుర్లభుడుగా ఉండేటువంటి వాడు. కరుత్తుకు నన్ను ఎడియనాయ్ మనస్సుకు మిక్కిలి సులభముగా ఉండేటువంటి వాడు. మణ్గల్ జ్ఞానత్తు ఉయిర్కెల్లాం అరుள் செய்யும் వానవరి ఈశనై ఈ భూమండలంలో ఉన్న వాళ్ళందరికీ అత్యావతారము ద్వారా ఉపకరించేటువంటి వాడు. నిత్యసురులకు నిర్వాహకుడు అయినటువంటి ఈశనై భగవంతుడిని పణ్గొల్ సోలై ఒడుది నాడన్ కురుగై కోన్ సెడగోపన్ సొల్ 9 యొక్క ధ్వనితోటి కూడుకున్నటువంటి తోటలు కలిగినటువంటి ఒడుది అనడి రాజ్యమునకు నిర్వాహకులైనటువంటి తిరునగరికి స్వామి అయిన శటగోపముని సాధించినటువంటి పణ్గొల్ 1000 గానముతో కూడినటువంటి 1000 పాసురాలలో ఈ 10 పాసురాలతోటి పత్తరాగ కూడు భక్తులు కావచ్చును. పయలుమిన్ ఈ తిరువాయముడిని పయలుమిన్ అభ్యాసం చెయ్యండి అంటున్నారు ఈ పాత్రంలో. ఫలశ్రుతిగా ఈ తిరువాయముడికి ఫలం ఏమిటి? భగవద్భక్తులు అవుతారట ఈ తిరువాయముడిని సేవించినటువంటి వాళ్ళు. ఓ చేతనులారా, మన చర్మచక్షువులతోటి గ్రహించటానికి అసఖ్యుడు ఎవరు? పరమాత్మ. యోగ పరిశుద్ధ జ్ఞానంతో గ్రహించడానికి మిక్కిలి సులభుడుగా ఉంటాడట. నిత్యసూరులతోటి ఎప్పుడూ అనుభవించబడేటువంటి పరత్వం కలవాడు. అలాంటి ఆ సర్వేశ్వరుడు ఈ భూలోకంలో ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా అర్చావతారమెత్తి ఆశ్రిత పరాధీనుడిగా ఉన్నాడు. ఆయనకు సౌలభ్యాన్ని చూడండర్రా అని ఇలాంటి సకల కళ్యాణమున పూర్ణుడైనటువంటి భగవంతుణ్ణి సాక్షాత్కరించి ఆళ్వార్లు సాయించినటువంటి 1000 పాసురాలలో అర్చావతార సౌలభ్యాన్ని ప్రతిపాదించేటువంటి ఈ 10 పాసురాల్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో
వాళ్ళు అనన్య సాధారణమైనటువంటి భక్తిని పొందవచ్చు. కాబట్టి ఆదరంతో నిత్యము వీటిని సేవించండి, అభ్యాసం చేయండి అంటున్నారు ఈ పాసురంలో. ஆறாயிரப்படி கண்கள் அயர்வரும் அமரர்களுக்கு அருள் செய்யுமா போலே சுவாஸ்திரிதரான மனுஷாதிகளுக்கும் அருள் செய்யும் ஸ்வபாவனாயிருந்து வைத்து என்னுடைய கருத்துக்கு அன்றும் எளியனாய் நன்றும் எளியனாய் என் கண்கள் காண்டற்கரியனாயிருந்தா எம்பெருமான் விஷயமான இத்திருவாய்மொழியை வல்லார் வைஷ்ணவராவர் இத்தை சொல்லுங்கோள் என்கிறார். ఆయన ఎవరు? అయర్వరం అమరరులు అని చెప్పబడేటువంటి ఆ నిత్యసూరులని అనుగ్రహించినట్టుగానే ఆశ్రయించినటువంటి మనుష్యులమైన మన విషయంలో కూడా అనుగ్రహించేటువంటి స్వభావం కలిగిన వాడై ఉండి, అదిగో ఎన్నడే కరుత్తుక్కు నన్ను మన యొక్క మనస్సుతో భావిస్తే సులభుడుగా ఉంటాడు, నేత్రాలకు దుర్లభుడుగా ఉండేటువంటి ఆ పెరుమాళ యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి ఈ తిరువాయిమొழிని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు వైష్ణవులు అవుతారండి అని చెప్తున్నారు ఈ పాసురంలో. పన్నీరాయిరపడి అనంతరం ఈ తిరువాయిమొழிకు ఫలమాగా భగవద్భక్తి లాభத்தை అరుడిచ్చేగిరారు. ఈ తిరువాయిమొழிని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి భగవద్భక్తి కలుగుతుందండి అంటున్నారు. కణ్గల్ కాండర్కు అరియనాయ్, కణ్గల్ అపరోక్షిక్కైకు అరియనాయ్, ఈ నేత్ర మాంస చక్షువులతోటి సేవించడానికి దుర్లభుడుగా ఉండేటువంటి వాడు. కరుత్తుక్కు నన్ను ఎరియనాయ్, నెంజుక్కు విశద అనుభవ విషయభూతనాయ్, ఈ మనస్సుతోటి విశదంగా అనుభవించడానికి స్పష్టంగా అనుభవించడానికి సులభుడుగా ఉండేటువంటి వాడు. மண்கொள் ஞானத்து உயிர்க்கெல்லாம் அருள் செய்யும் வானவரீசனை, பிருத்திவி பிரதானமான லோகத்தில் பிராணிகளுக்கெல்லாம் அச்சாவதார முகத்தாலே உபகரித்து கொண்டு சூரியர்களுக்கு கொடுக்கும் అనుభవத்தை பண்ணுవిக்கும் స్వామియానవనే. అదిగో పృథివీ మీద ప్రధానంగా చెప్పబడేటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి లోకంలో ఉన్న అంటే ఈ పృథివీ మీద ప్రాణులందరికీ కూడా అర్చావతార ద్వారా ఉపకరించి నిత్య సూర్యులకు ఇచ్చేటువంటి అనుభవాన్ని అనుభవింపచేసేటువంటి స్వామి అయినటువంటి వాణిని பண்கள் சோலை ஒழுதினாடன் குறுகை கோன் செடகோப்பன் சொல். வண்டுகள் ఒడియాలే పన్వించిన సోలయ్యే ఉడైతానా. ఆ తుమ్మిదల యొక్క శబ్దాలు అధికంగా కలిగినటువంటి ఆ శబ్దము ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉన్నటువంటి తోటలను కలిగినటువంటి తిరువజరి నాట్టుకు నిర్వాహకుడు, ఆ ప్రాంతానికి నిర్వాహకుడై తిరునగరికు స్వామియాన ఆళ్వారు ఆ ప్రాంతాన్ని మొత్తం నిర్వహిస్తారు. తిరునగరికి స్వామి అయినటువంటి ఆళ్వార్లు అరుళిచ్చేదా చెడగోపన్ సొల్ అంటే ఆళ్వార్లు అనుగ్రహించేటువంటి పన్గొళ్ ఆయిరత్తు, పన్నోడు కూడిన ఆయిరత్తిల్ అర్చావతార సౌలభ్య ప్రకాశకమాన ఇప్పత్తాలే, గానముతోటి కూడినటువంటి 1000 పాసురాలలో అర్చావతార సౌలభ్యాన్ని ప్రకాశింపచేసేటువంటి ఈ 10 పాసురాలతోటి సమహాత్మా సుదుర్లభ பத்தர் ஆகக்கூடும் பயிலுமின். சமஹாத்மா சுதுர்லபா என்னும்படி பெருதற்கரிய பக்தி உடையர் ஆகை సిద్ధిக்கும். అదిగో సమహాత్మా సుదుర్లభ ఎలాంటి వాడు? నేనే సర్వము అని భావించేటువంటి మహానుభావులు దొరకడం చాలా దుర్లభం అన్నాడు కదా. అదిగో ఆళ్వార్ లాంటి మహానుభావులు ఉన్నం సోరు పరుగు నీరు అని అలా ఉండేటువంటి మహానుభావులు దొరకడం దుర్లభమని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా పెరుదర్కర్య పెరుదర్కర్య పొందడానికి దుర్లభమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆగై సిద్ధిక్కుం అలాంటి భక్తి కలిగిన వాళ్ళు అవుతారండి ఈ తిరువాయిమొழிని సేవించినటువంటి వాళ్ళు. ఈ తిరువాయిమొழியை అభ్యసింగోడు ఆగకూడుం పయలుమెన్. కాబట్టి ఈ తిరువాయిమొழிని అభ్యాసం చెయ్యండి. ఇది ఎడుసీరాసిరియ విరుత్తం, ఇది ఛందస్సు చెప్తున్నారు ఈ పాదంతో. వారికేసరి అడిగే మనవాళచ్చియ తిరువడిగలే శరణం. ఇప్పుడు మూలమండి 225వ పేజీలో
கண்கள் காண்டற் கரியனாய் கருத்துக்கு நன்னும் எளியனாய் కాణపెరాదా ఇన్నాప్పోడే సొల్లుగిరారు. దర్శనం కాలేదనేటువంటి ఇన్నాప్పు అప్రీతితోటి చెప్తూ ఉన్నారట ఆళ్వాళ్ళు. ఏమని? కన్నాల్ కాణ అరియనాయ్ కాణవన్నాదు ఎన్నో మరందు పిజైక్క వన్నాదపడి నెంజుక్కు మున్నిలయ్యాయ్ మిగవం. అదిగో కంటితోటి ఈ మాంస చక్షువులతోటి సేవించడానికి దుర్లభుడుగా ఉంటాడు. పోనీలేండి ఈ కంటికి కనపడదు కదా అని మరిచిపోయి జీవించి ఉందాము అంటే అలా విడిచిపెట్టడానికి వీలు కానట్లుగా మనస్సుకి మున్నిలయ్యాయి, మనస్సుకి ఎదురుగా వచ్చి నిలబడతాడు. ప్రత్యక్ష సమానాకారంగా దర్శనమిస్తూ ఉంటాడు. ఎవరికి ఆళ్వాళ్ళకి విశ్లేషము సంశ్లేషం అని రెండు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఏమిటట విశ్లేషమావదు? బాహ్య సంశ్లేషాపేక్షయ్యాలే మానసానుభవత్తుకు ఒరుం కలక్కం. అదిగో బాహ్య సంశ్లేషణ కోరుకుంటారు, కానీ మానసానుభవం లభిస్తూ ఉంటుంది. ఆ మానసానుభవం వల్ల తృప్తి లభించకపోవటం చేత, ఎందుకు తృప్తి లభించటలేదు ఆళ్వాళ్ళకి అంటే బాహ్య సంశ్లేషాన్ని కోరుకున్నారు, కానీ ఆ అనుభవం మనసు వరకు మాత్రమే ఉంటుంది. అందుచేత వచ్చేటువంటి కలత ఏదైతే ఉన్నదో అదే విశ్లేషము. అదే సంశ్లేషం అంటే ప్రత్యక్ష సమానాకారమాన జ్ఞాన సాక్షాత్కారం. ప్రత్యక్ష సమానాకారం, మనకి ప్రత్యక్షంగా ఒక వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుందో అలాంటి జ్ఞాన సాక్షాత్కారమే సంశ్లేషము అని మణ్గొళ్ ఇత్యాది ఇలాంటి ఈ తిరువాయముడిని, ఈ సర్వేశ్వరుడి యొక్క వైభవాన్ని కళ్యాణ గుణాలని తెలియజేసేటువంటి ఈ తిరువాయముడి నిత్య సూర్యులకు అనుభావ్యనానా పోలే సంసారిகள் ఎన్నో ఆశ వాసివయ్యాదే అత్యావతారముఖత్తాలే ಒಂದು సులభనాన అవనై. అదిగో నిత్య సూర్యులకి ఎలా అనుభవయోగ్యుడిగా ఉన్నాడో, ఇదిగో ఈ సంసారుల విషయంలో కూడా వాళ్ళైతే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళండి, వీళ్ళకి అలాంటి జ్ఞానం ఏమి లేదు కదా అని తారతమ్యాన్ని చూపించకుండా సులభుడుగా ఉన్నటువంటి వాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఉభయ విభూతులు కదా, నిత్య విభూతి అని చెప్పబడేటువంటి శ్రీవైకుంఠంలో ఎప్పుడు ఆయన సేవిస్తూ ఉండేటువంటి వాడు నిత్య సూర్యుడు. వాళ్ళంతా కూడా అస్కలిత జ్ఞానులు. జ్ఞానం అనేటువంటిది ఎప్పుడూ జారిపోయినటువంటి వాడు, ఎప్పుడూ జ్ఞానంతో ఉండేటువంటి వాడు. కానీ ఈ లోకం లీలా విభూతి రెండవది. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సంసార చేతనలంతా ఎప్పుడు అజ్ఞానంతో కూడి ఉండేటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు జ్ఞానులు, వీళ్ళు అజ్ఞానులు అనేటువంటి తారతమ్యాన్ని చూపించకుండా వాళ్ళకి ఎలా తన వైభవాన్ని అనుభవింపచేస్తూ ఉన్నాడో అలాగా వీళ్ళకి కూడా సులభుడుగా ఉన్నటువంటి వాడు. పణ్గొల్ సోలై ఒండుగలిన్ మెడతో చెయ్యాలే పణ్మిక్కిరుందుళ్ళ సోలే. ఆ తుమ్మిదల యొక్క శబ్దంతో ఆ గానం అధికంగా ఉన్నటువంటి సోలై తోటలు. ముక్కోట్టై పోలే కాణం సోలై ఇరుప్పదు. ముక్కోట్టై పోలే కాణం సోలై ఇరుప్పదు. ముక్కోట వలె అంటున్నారు. ఈ ముక్కోట్టై ఏంటో నాకు అర్థం కాలేదు, తర్వాత చెప్పుకుందాం దీని యొక్క పదం అర్థమైనప్పుడు. ఒక్క నిమిషం. తర్వాత చూద్దామని. ముక్కోట్టై అన్నపడి ఒండుగరుడే పండుకు అడియాను ముక్కోట్టై అన్నపడి. ఈ తుమ్మిదల యొక్క శబ్దాలకి మూలమైనటువంటి ముక్కోట్టై అని చెబుతున్నారు. యద్వాలేక ఆళ్వార్ కవిపాడుగైకు అడియాన సోలై ఎన్నదలు. ఆళ్వాళ్ళు ఈ తిరువాయిమొഴി పాడటానికి అనుకూలం కారణమైనటువంటి సోలై తోటలు అని చెప్పొచ్చట. అలా ముక్కోట్టై పోలే కాణం సోలై ఇరుపదు ఒழுதி நாடன் திருவழுதி நாட்டுக்கும் திருநகரைக்கும் నిర్వాహకరాన ఆళ్వార్ అరుడి చేయదా. తిరువజుది నాడు, ఆ ప్రాంతానికి తిరువజుది అని పేరు. అందులో ఉన్నటువంటి ఊరు తిరునగరి. ఆ తిరునగరి ఆ ప్రాంతానికి ఆ ఊరికి కూడా నిర్వహించేటువంటి వారు ఆళ్వాళ్ళు. అలాంటి ఆళ్వాళ్ళు అనుగ్రహించినటువంటి పణ్గొల్ ఆయిరం ఒండుగలిన్ నిனைவு ఇందికే అవత్తిన్ మెడత్తోసై పండానా పోలే. ఆ భగవద్గుణానుభవం ఒజింద పేచుక్కల్ విజుక్కాటాలే పండానపడి. అదిగో ఒండుగలిన్ నిனைவு ఇందికే, ఆ తుమ్మెదల యొక్క సహకారం, వాటికి ఏం భావం లేదు, పెద్ద శబ్దం చేస్తూ ధ్వనింప చేద్దామండి. ఆ ధ్వనులు
పెద్దగా శబ్దం చేద్దామని భావన లేదు ఆ తుమ్మెదలకి. కానీ అవ తిమ్మెదతోసే పండానా పోలే, వాడి యొక్క పెద్ద శబ్దము ఒక గానమైనట్లుగానే ఆళ్వాళ్ళకు కూడా ఈ పాసురాలు పాడుదామనే భావన లేదండి. భగవద్గుణానుభవం చేస్తూ ఉన్నారు. ఆ మార్గము ద్వారా వచ్చినటువంటి పేచుక్కల్ పదాలు విజుక్కాట్టాలే పన్నాన పడి అదిగో సహజంగానే గాన రూపంగా అయిపోయాయట. అంటే తుమ్మెదలు గానం చెయ్యాలి పెద్ద శబ్దంతోటి అని భావన లేకపోయినప్పటికీ వాటి యొక్క శబ్దమే గానంగా ఎలా మారిందో, అలానే ఈ పాసురాలకు కూడా ఒక గానం ఎలా ఏర్పడి, ఒక రాగం ఎలా వచ్చిందయ్యా అంటే ఆడవాళ్ళు భగవద్గుణానుభవం చేసుకుంటూ ఉన్నారు. ఆ గుణానుభవంతో వచ్చినటువంటి మాటలు ఇలా గాన రూపంగా పాటలుగా అయిపోయాయండి అని ఇలాంటి ఈ 10 పాసురాలని, ఈ తిరువాయిమొഴി 1000 పాసురాలలోని ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో பத்தராக கூடும் பயிலுமினே எல்லாம் கிடைக்கிலும் கிடையாததாயிற்று சேதனருக்கு భగవద్ భక్తి அதுவும் கிடைக்கும் ఇత్రువాయిమొழியை అభ్యసిక్క. అన్ని లభిస్తే లభించచ్చండి, లభించని దుర్లభమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. ఏమిటది? భగవద్భక్తి. అది కూడా లభిస్తుందండి ఈ తిరువాయిమొழிని ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళకి. பரத்வ ஞானத்துக்கு வழியான சுக்ருதமாதல், శాస్త్ర జ్ఞానమాదల్, సదాచార్య ఉపదేశమాదల్, నిర్హేతుక భగవత్ కటాక్షమాదల్, இவை அனைத்தும் எல்லாதார்க்கும் அச்சாவதார சௌலபியத்தை అనుసంధిక్కవే భగవద్ భక్తి ఉండాగకూடும். అదిగో పరత్వ జ్ఞానం కలగాలి అంటే మనకి ఏదో కొన్ని సుకృతాలు ఉండాలి. ఆయన పరత్వం కలిగిన వాడు అనే జ్ఞానం మనకి ఉండాలంటే ఏ సుకృతాలో మనం చేసి ఉండాలి. అలా శాస్త్ర జ్ఞానమాదల్, శాస్త్రాలను చదువుకుంటేనే తెలుస్తుంది ఆ జ్ఞానం. లేదా సదాచార్యుడి యొక్క ఉపదేశాలతోటి తెలుసుకోవచ్చు, లేదా భగవంతుడి యొక్క నిర్హేతుక కటాక్షంతో తెలుసుకోవచ్చు. అంటే మనకి భగవంతుడి యొక్క వైభవం తెలుసుకోవాలి అంటే సుకృతమైనా ఉండాలి, శాస్త్ర జ్ఞానమైనా ఉండాలి, సదాచార్య ఉపదేశమైనా ఉండాలి, లేదా భగవంతుడి యొక్క నిర్హేతుక కటాక్షమైనా ఉండాలి. ఇవై అனைத்தும் ఇల్లాదార్க்கும் అత్యావతార సౌలభ్యத்தை అనుసంధిక్కవే. ఇవేమీ లేవండి వీళ్ళకి. ఏది? పరత్వ జ్ఞానం తెలుసుకోవాలంటే సుకృతము లేదు, శాస్త్ర జ్ఞానము లేదు, ఆచార్య ఉపదేశము లేదు, నిర్హేతుక భగవత్ కటాక్షము లేదు. అయినప్పటికీ ఇవై అனைத்தும் ఇల్లాదార్க்கும், ఇవేమీ లేకపోయినప్పటికీ కూడా అత్యావతార సౌలభ్యాన్ని అనుసంధానం చేసుకుంటే చాలు. భగవద్భక్తి ఉండాగకూడం, భగవద్భక్తి ఏర్పడుతుందండి ఆ సౌలభ్యాన్ని తలుచుకోగానే అని. అవాప్త సమస్త కామనాన సర్వేశ్వరన్ ஆசிரித வாத்சல்யத்தாலே இவன் உகந்தது வந்தை திருமேனியாக விரும்பி இவன் அமுது செய்த வித்தத்தை அமுது செய்து அகங்கள் தோறும் புக்கு விடமாட்டாதே இருந்தான். இவன் நம்மை விடமாட்டாதே இருந்த பின்பு நாமும் இவனுக்கு స్నేహితాల్ ఆగాదో ఎన్న కూడుమిరే. ఏమిటండి? అత్యావతార సౌలభ్యం తెలిస్తే ప్రీతి ఎలా కలుగుతుందండి? అంత భగవద్భక్తి పరమభక్తి ఎలా కలుగుతుంది వీళ్ళకి అంటే ఎందుకు కలుగుతుందట? అవాప్త సమస్త కాముడు సర్వేశ్వరుడు. అంటే ఆయనకి ఇంకేమి పొందాల్సినటువంటి కోరికలు ఏం లేవు, అన్ని కోరికలు తీరినటువంటి వాడు. ఆయన ఆశ్రిత వాత్సల్యంతో ఈ చేతనుడు కోరుకున్నటువంటి ఒక తిరుమేనిని తనకి తిరుమేనిగా కోరుకొని, అంటే ఒక ద్రవ్యాన్ని, ఈ చేతనుడు ఏ ద్రవ్యంతో పరమాత్మ యొక్క రూపాన్ని సేవించాలని కోరుకుంటాడో, పరమాత్మ యొక్క రూపాన్ని వేంచేపు చేసుకోవాలని కోరుకుంటాడో, ఆ రూపాన్నే తనకి తిరుమేనిగా భావించి వీడు ఏ పదార్థాన్ని అయితే స్వీకరిస్తాడో దాన్నే ఆ పరమాత్మకు ఆరగింపు పెడతాడు కదా. దాన్ని ఆరగించి అగంగల్దోరం పుక్కు విడమాటాదే, ఇదిగో ప్రతి ఇంటికి వెళ్తున్నాడు అన్నట్లు కాదు, ఇక్కడే స్థిరంగా మన తిరుమాలిగలోనే వేయించేసి ఉంటాడు కదా. ఆ స్థితిని చూడగానే ఇవన్ నమ్మై విడమాటాదే ఇరుంద పెంగు, ఈయన ఇలా ఇంత స్థిరంగా ఇంకొక చోటకి వెళ్లకుండా నేను తినేదేదో ఆయన కింద పెడుతూ ఉన్నాను, నేను కోరుకున్నట్లుగా నేను కోరుకున్నటువంటి ద్రవ్యంతో రూపంతో వేయించేసి ఉన్నాడే. కాబట్టి ఇవన్ నమ్మై విడమాటాదే ఇరుంద పెంగు, ఈయన మనల్ని విడిచిపెట్టకుండా ఉన్న తర్వాత నామం ఎవనికి స్నేహితాలాగాదో, మనం కూడా ఈయన విషయంలో స్నేహాన్ని చూపిస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుందట. అనిపించగానే నిధి ఇంగే ఉండు ఎన్నో
సొల్ల కళ్ళు వదగలిరే. అదిగో నిధి ఇంగే ఉండు, ఎక్కడెక్కడికో వెళ్ళి నిధులు వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. ఆ నిధి ఎక్కడో లేదు, ఇదిగో మనం కోరుకున్నటువంటి రూపములే ఇక్కడే వేయించేసి ఉన్నది అని ఎన్నో సొల్ల కళ్ళు వరగలిరే అప్పడియే భక్తి ఉండు ఎన్నా. నిధి ఇక్కడే ఉన్నది అని చెప్పినట్లుగా ఇదిగో అప్పడియే భక్తి ఉండు, అదే రీతిగా ఇదిగో భక్తి కూడా కలుగుతుంది ఆ సర్వేశ్వరుడి విషయంలో. అభ్యసిప్పరగల్యన్ను అరుడి చేయరారు. అదిగో భక్తి దీన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి భక్తి కలుగుతుంది, వాళ్ళు అభ్యాసం చేస్తారు. మళ్ళా ఈ తిరువాయముడిని అంటున్నారు ఈ పాసురంలో. ఈ తిరువాయముడికి ఫలం ఏమిటయ్యా అంటే భగవంతుడి విషయంలో ప్రీతి కలుగుతుందండి. భక్తి అంటే ప్రీతే కదా, ఆ ప్రీతి కలుగుతుంది. ఎందుకు ప్రీతి కలుగుతుందండి అంటే అత్యావతార సౌలభ్యం. తాను కోరుకున్నటువంటి ద్రవ్యంతో ఒక తిరుమేనితో వేయించేసి ఉన్నాడే పరమాత్మ, ఎప్పుడు నేను పెడితే అదే తింటూ ఉన్నాడే, నేను పెట్టిందే తింటూ ఇంకొక చోటకి వెళ్లకుండా ఇక్కడే స్థిరంగా ఉన్నాడు అనేటువంటి ఆయన యొక్క స్థితిని చూడగానే ఈయన మన కోసం వచ్చాడు కదా, మనం కూడా ఈయనతోటి స్నేహం చేద్దాము అని ఒక విధమైనటువంటి ప్రీతి కలిగి అది భక్తిగా మారుతుంది ఈ తిరువాముడిని అభ్యాసం చేసినటువంటి వాళ్ళకి. ఇది ఫలశ్రుతి. వడకు తిరువీది పిళ్ళై దివ్య తిరువడిగలే శరణం. திருக்குறுகை பிரான் பிள்ளான் திருவடிகளே சரணம். கண்கள் காண்டற்கரியனாய் கருத்துக்கு நன்னும் இளையனாய் மண்கொள் ஞாலத்துயிர்க்கெல்லாம் அருள் செய்யும் வானவர் ஈசனை பண்கொள் சோலை ஒழுது நாடன் குறுகை கோன் செடகோபன் சொல் பண்கொள் 1010 பத்தராக கூடும் பயலுமினே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓம்